మహాభారతం నుంచి జీవిత సత్యాలను చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వారు ఉత్తమ పౌరులుగా, గొప్ప యోధులుగా మారతారు. మహాభారతం నుంచి పిల్లలకు నేర్పించాల్సిన 10 విలువైన పాఠాలేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, ప్రతి ఒక్కరికి నమ్మకమైన స్నేహితుడు ఉండాలి. దుర్యోధనుడు అహంకారి అయిన నిజమైన స్నేహం చేశాడు. అవమానం నుంచి కర్ణుణ్ణి రక్షించి జీవితకాల విధేయుడైన అతడిని స్నేహితుడిగా పొందాడు. కర్ణుడి స్నేహం, నైపుణ్యాలు తోడు లేకుంటే దుర్యోధనుడు ముందుకెళ్ళగలిగేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. అందుకే పిల్లలకు తెలివితేటలు, నైపుణ్యంతో స్నేహం ప్రాధాన్యం కూడా చెప్పండి. మంచి స్నేహితుల సహకారం లేకుండా ఎవ్వరూ జీవన ప్రయాణం సాగించలేరని పిల్లలకు నేర్పండి. రెండో పాఠం, చెడు సాంగత్యం పట్ల జాగ్రత్త వహించండి. శకుని మామ కౌరవుల శ్రేయోభిలాషిగా ఉంటూ వారికి తప్పుడు సలహాలు ఇచ్చాడు. అతడి ప్రభావం వారి పతనానికి దారితీసింది. నమ్మకమైన స్నేహితుడు తోడుంటే చెడు ప్రభావం పడకుండా చూసుకుంటాడు. కాబట్టి జీవితాన్ని నాశనం చేసే చెడు సహవాసం పట్ల జాగ్రత్తగా ఉండమని మహాభారతం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది. మూడో పాఠం, పెద్దలను గౌరవించండి. పాండవులు తమ తల్లిని గౌరవించి ఆమె సూచనను పాటించారు. దీంతో ద్రౌపది 5 సోదరులకు భార్య అయింది. కురుక్షేత్రంలో అర్జునుడు పెద్దలకు వ్యతిరేకంగా పోరాడటానికి నిరాకరించారనేది మర్చిపోలేనిది. మహాభారతంలో కీలకమైనది భీష్మ ప్రతిజ్ఞ. భీష్ముడు తన తండ్రి కోసం బ్రహ్మచర్యమనే ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని త్యాగం చేశాడు. మహాభారతం పిల్లలు తమ పెద్దలను గౌరవించాలని చెబుతుంది. అలా అని ఏది చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు. పెద్దలు కూడా తప్పులు చేసే అవకాశాలుంటాయి కాబట్టి సందేహం ఉంటే పెద్దలను ప్రశ్నించడంలో తప్పు లేదు. నాలుగో పాఠం, హక్కుల కోసం పోరాడండి. పాండవులు న్యాయమైన తమ హక్కుల కోసం పోరాడారు. వారి సైన్యం కౌరవులతో పోలిస్తే చిన్నదైనా అది వారిని సంశయించేలా చెయ్యలేదు. తాము న్యాయంగా ఉన్నారనేది వారి నమ్మకం కాబట్టి సంకల్పం కోసం పోరాడగలిగారు. ఇది మహాభారతం నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం. ప్రస్తుత సమాజానికి ఇది చాలా అవసరం. తప్పు జరిగితే అన్యాయానికి తలగ్గకుండా గట్టి గొంతుగా వినిపించాలని పిల్లలకు నేర్పించాలి. ఐదో పాఠం, నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం. ఏకలవ్యుడు చెట్ల వెనుక దాక్కొని ద్రోణాచార్యుడు అర్జునుడికి ఏం బోధిస్తున్నాడో తెలుసుకున్నాడు. విలువిద్య పట్ల అభిరుచితో నేర్చుకున్న జ్ఞానం అతడిని అర్జునుడి కంటే మెరుగైన వీలుకాడిగా చేసింది. మీరు చదువులో ఉత్తమమైన సదుపాయాలు, సౌకర్యాలు పొంది ఉండకపోవచ్చు. కానీ నేర్చుకోవాలనే అభిరుచి, ఆకాంక్ష ఉంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కోరుకున్న రంగంలో గొప్పగా ఎదగొచ్చు. ఆరో పాఠం, అర్ధజ్ఞానం ప్రమాదకరం. అభిమన్యుడు ధైర్యవంతుడు కావడంతో యుద్ధరంగంలో చక్రవ్యూహాన్ని ఛేదిస్తాడు. అయితే అతడికి అర్ధజ్ఞానం ప్రాణాంతకంగా మారింది. పిల్లలు ఏది నేర్చుకున్నా పూర్తిగా నేర్చుకోవాలి. అర్ధజ్ఞానం కోలుకోలేని నష్టాలకు దారితీస్తుంది. ఏడో పాఠం, ప్రతి ఒక్కరూ ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. పాండవులు గొప్ప యోధులు అయినప్పటికీ వారి 13 సంవత్సరాల అరణ్యవాసంలో జీవితం సాగించడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారు. శుభ్రపరచడం, వంట చేయటం, నృత్యం చేయటం వంటివి వారు నేర్చుకున్నారు. అనంతరం ఏడాది అజ్ఞాతవాసంలో మారువేషంలో నివసించాల్సి వచ్చినప్పుడు అవన్నీ వారికి సహాయపడ్డాయి.
పిల్లవాడు చదువులో నిష్ణాతుడైనా ఇతర నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకోవడం ఎప్పుడు వృధా కాదు. అది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదు. 8వ పాఠం అహంకారం పతనానికి కారణమవుతుంది. దుర్యోధనుడు గర్విష్టి, అహంకారి, అత్యాశాపరుడు. ఈ చెడు లక్షణాలన్నీ అతడి పతనానికి దారితీశాయి. తప్పుడు ఆలోచనలతో సోదరులు వారి భార్య పట్ల తప్పు చేసి చెడ్డవారిగా చరిత్రలో మిగిలిపోయారు. దురాశ, అహంకారం మంచివి కావు కాబట్టి వాటిని కలిగి ఉండకూడదు. పాండవులలా వినయంగా ఉంటే విజయం నీదవుతుందనేది మీ పిల్లలకు నేర్పండి. 9వ పాఠం వ్యసనాలకు భారీ మూల్యం. యుధిష్ఠిరుడి మరో పేరు ధర్మరాజు. అతడు పరిణితి కలిగిన నీతివంతుడైన ఒక బలహీనత ఉంది. జూదమనే వ్యసనం కారణంగా రాజ్యాన్ని, సోదరులను, భార్యను కూడా పణంగా పెట్టి జూదమాడి కోల్పోయాడు. వ్యసనాలు ఎంతటి పతనాన్నైనా కొనితెస్తాయి. ఏ కారణంతోనూ అలాంటి బలహీనతలకు లోను కావద్దని పిల్లలను హెచ్చరించండి. 10వ పాఠం మాట్లాడే ముందు ఆలోచించండి. ద్రౌపది తన స్వయంవరంలో కర్ణుణ్ణి అవమానించింది. దుర్యోధనుడు ఇంద్రప్రస్థలోని రాజభవనాన్ని సందర్శించినప్పుడు అతన్ని కూడా అవమానించింది. ఆమె కఠోరమైన మాటలు దుర్యోధనుడి హృదయంలో పగ రగిల్చి ఆమెను వివస్త్రను చెయ్యడానికి, యుద్ధానికి దిగేలా పురికొల్పాయి. మాట్లాడే ముందు ఆలోచించాలి. ప్రతి దానికి సమయం, సందర్భం ఉంటాయి. కఠినమైన పదాలు అవసరమైనప్పుడే వాడాలి. ఇది పిల్లలకు ఖచ్చితంగా నేర్పాల్సిన పాఠం. మహాభారతం కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఎంతో నేర్పుతుంది. మహాభారతంలోని ఈ పాఠాలు తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైనవే. దుర్యోధనుడిని అమితంగా ప్రేమించే ధృతరాష్ట్రుడు అతడు తప్పిదాలకు పాల్పడినా ఊరుకున్నాడు. పర్యవసానాలేంటో మనందరికీ తెలుసు. మీ పిల్లల తప్పుల గురించి మీకు తెలిస్తే వాటిని ఉపేక్షించవద్దు. అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరించాలి. పిల్లల తప్పులను గుర్తించని అనేక కుటుంబాలు చిన్నాభిన్నం కావటం మనకు సమాజంలో కనిపిస్తాయి. మహాభారతం నుంచి మరిన్ని స్ఫూర్తిదాయక కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.